విజయసాయిరెడ్డికి ఢిల్లీ అధిష్టానంలో మంచి పలుకుబడి ఉండి ఉండొచ్చు, ఇది గతంలో చేసిందని. ఆ పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ వైసీపీలో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థం కావట్లా. కూటమి కలిసి, నిన్న అతని స్టేట్మెంట్ కూడా, కూటమి కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవడు, గెలవని పార్టీలో ఉండటానికి ఏ రాజకీయ నాయకుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు? ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్తానన్నా తీసుకునే పరిస్థితిలో జగన్ లేడు కాబట్టి, ఇష్టపడడం లేదు కాబట్టి ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశం లేదు. తెలుగుదేశాన్ని బండబూతులు తిట్టిన తర్వాత తెలుగుదేశంలో చేరే అవకాశం లేదు. ప్లస్ ఆయనకి రకరకాల సమస్యలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. సో ఆ కేసుల్లో నుంచి రక్షణ కావాలంటే ఆయనకి బీజేపీ ఒకటే మార్గం. ఆయన ఒక్కడే వెళ్తే తీసుకుంటుందా బీజేపీ? అసలు తీసుకుంటుంది అని మనం ఏం అనుకోవడానికి లేదు. తీసుకున్న వాళ్ళు బీజేపీ పిలిచినట్టు కానీ, లేకపోతే ఈయన నేను చేరతానని అడిగినట్టు కానీ మనకి ఎక్కడ రుజువులు లేవు. కానీ నేను 25వ తారీఖు తర్వాత ప్రకటిస్తాను అన్నాడు. అంటే ఉన్న ఆప్షన్స్ మూడే స్టేట్లో. ఒకటి వైసీపీ వెళ్ళలేడు, టీడీపీ అతని వల్ల కాదు, మిగిలింది బీజేపీతో అతనికి ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఇతను బీజేపీకి వెళ్ళాలంటే ఇతను ఒక్కడే వెళ్తాడా, లేకపోతే వైసీపీలో ప్రముఖ తలలు కొంతమందిని తీసుకుని వెళ్తారా? అసలు బీజేపీని తీసుకుంటుందని గ్యారంటీ ఏం లేదు. ఏమంటే బీజేపీలో కొత్త సిస్టము, ఈ ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే పదాన్ని వాడుతున్నారు వాళ్ళు. ఆర్గానిక్ వాళ్ళకే పదవులు, ఇనార్గానిక్ వాళ్ళకి లేదు అంటున్నారు. పురంధేశ్వర్ని తీసేసి బీజేపీ అధ్యక్షురాలుగా మాధవ్ని పెట్టడానికి కారణం ఆర్గానిక్, ఇనార్గానికే. మంత్రి పదవికి శ్రీనివాస వర్మ గారిని పెట్టడానికి ఆర్గానిక్ కాబట్టే. అక్కడ బీజేపీలో ఇతరత్ర వాళ్ళకి రాలా. తెలంగాణలో కూడా అంతే కదా, అంతే. తెలంగాణ కూడా చెప్పి రాష్ట్ర మంత్రి పదవి కూడా అంతే. రాష్ట్ర మంత్రి పదవి సత్యకుమార్ గారికి ఇచ్చారు అంటే ఆయన ఆర్గానిక్. ఇనార్గానిక్ బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. సత్యకుమార్ కంటే ఎక్కువ పలుకుబడి, ఎక్కువ రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు. వాళ్ళు అవకాశం ఇవ్వరు బీజేపీలో. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతవరకు అంటే సొంత క్యాడర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బయట ఇవ్వరు, పదవులు ఇవ్వరు. దీన్ని చూసి మిగిలిన పార్టీలు నేర్చుకోవాలా? అది నేర్చుకుంటే ఇప్పుడు కొత్తగా ఒక మనిషిని చేర్చుకోవడం అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది.